జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. సుమంగళి యోగం ఉండాలంటే పాటించాల్సిన నియమాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పురాణాల ప్రకారంగా లక్ష్మీదేవి 5 స్థానాల్లో నివాసం ఉంటుందంట. అందులో ఒకటి మహిళల నుదురు. అందుకనే పెళ్ళైన యువతి ఖచ్చితంగా దినము నుదుటిన బొట్టు పెట్టుకోవాలి. దీనివల్ల తనకి దీర్ఘసుమంగళి యోగం కలుగుతుంది. పెళ్ళైన ప్రతి స్త్రీ కోరుకునే కోరిక తను దీర్ఘ సుమంగళీవతిగా ఉండాలని. పెళ్ళైన స్త్రీ ఎప్పుడు భర్తను పేరు పెట్టి పిలవకూడదు. అది భర్తకు ఆయుష్హీనం. అలాగే పెళ్ళైన స్త్రీకి అందం, ఐశ్వర్యం మెడలోని తాలిబట్టు. భర్త భార్యకి కట్టినప్పుడు వేదమంత్రాలతో ఆ తంతు జరుగుతుంది. భార్య మెడలో మంగళసూత్రం, నుదుటిన సింధూరం భర్త ప్రాణాలను సూత్రానికి సంబంధించిన విషయాలను ప్రతి భర్త తెలుసుకుని భార్య అలా మంగళసూత్రం వేసుకునేలా చూసుకోవాలి. వివాహ సమయం నుంచి స్త్రీలు మంగళసూత్రం ధరించడం భారతీయ సాంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్లినాడు వధూవరువులకు తాలిబొట్టు కట్టే సాంప్రదాయం 6వ శతాబ్దంలోనే ప్రారంభమయ్యింది. మంగళసూత్రం అనే శబ్దం సంస్కృతం నుంచి పుట్టింది. పెళ్లి సమయంలో పెళ్లి కొడుకుకు పెళ్లి కూతురికి మెడలో తాలిబొట్టు మాత్రమే కడతాడు. తర్వాత ఆడవారు మంగళసూత్రాలలో పగడాలు, ముత్యాన్ని, చిన్న చిన్న విగ్రహాల్ని ధరిస్తారు. అలా ధరించడం ఫ్యాషన్ అని అనుకుంటారు. అది పొరపాటు. అలా చేయకూడదు. అలాగే మంగళసూత్రం భార్యాభర్తల అనుబంధానికి ప్రతీక. మంగళం అంటే శుభప్రదం, శోభోయమానం. సూత్రం అంటే తాడు, ఆధారమని అర్థం. వివాహ భాగంగా వరుడు వధువు మెడలో 3 ముళ్ళు వేస్తాడు. భర్త ఆరోగ్యంగా ఉండాలని, తన సంసారం నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో సాగాలని వధువు మెడలో 3 ముళ్ళు వేయిస్తారు వేద పండితులు. ఆ 3,000,000 దేవతలు సాక్షిగా ఈ పెళ్లి జరుగుతున్నట్లుగా దేవదేవతలందరూ నమ్మకం. అయితే ప్రస్తుతం కొందరు మహిళలు మంగళసూత్రాలను పక్కన పెడుతున్నారు. మంగళసూత్రాలకు బదులుగా నల్ల పూసలు హారాన్ని, ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్కి తగ్గట్లుగా ఉన్న మంగళసూత్రాలని ఉపయోగిస్తున్నారు. దక్షిణాదిన మంగళసూత్రాన్ని తాలిగా పలుకుతారు. నలుపు, బంగారు వర్ణంలో ఉండే మంగళసూత్రాల్లో ఆ పార్వతీ పరమేశులు కొలువై ఉంటారట. నలుపు రంగు వర్ణంలో శివుడు, బంగారు వర్ణంలో పార్వతీదేవి కొలువై ఉంటుంది. ఎటువంటి కీడు జరగకుండా వధువు సుమంగలిగా ఉండాలని పార్వతీ పరమేశ్వరులు స్త్రీ హృదయానికి అంటుకునే ఉంటారు. అందుకే మంగళసూత్రాన్ని స్త్రీ హృదయం వరకు ఉండేలా చేస్తారు. హృదయ స్థానానికి మంగళసూత్రం తాకుతూ ఉండటం వలన ఆ స్త్రీ సుమంగలిగా ఉంటుంది. మంగళసూత్రం ధరించడం వల్ల స్త్రీకి ఎక్కడ లేని శక్తి, ఎక్కడైనా పోరాడగలను, నెగ్గగలను అనే ధైర్య సాహసాలు కలుగుతాయట. మంగళసూత్రాలలో పసుపు తాడును వాడతారు. వరుడు 3 ముళ్ళు వేసిన తర్వాత ఒక్కో ముడికి కుంకుమ అద్దుతారు. మంగళసూత్రాలను బంగారంతో చేయించినా కూడా మధ్యలో తాళి మాత్రం పసుపు తాడే వాడాలి. ఇతర ఏ లోహాలతో తయారు చేసినవి వాడకూడదు. పసుపు కుంకుమలతో సర్వమంగళదేవి ఉంటుందట. అయితే కొందరు మంగళసూత్రం పైన బొమ్మలు గీయటం, రంగులు దిద్దటం వంటివి చేస్తున్నారు. కొంతమంది లక్ష్మీదేవి మంగళసూత్రంపై కనిపించే విధంగా తయారు చేయించుకుంటున్నారు. అసలు ఇలాంటివి చేయించవచ్చా లేదా ఇప్పుడు తెలుసుకుందాం. మనకు ఆదర్శ దంపతులు అంటే గుర్తుకు వచ్చేది సీతారాముళ్ళు. సీతమ్మ అంటే రామునికి ఎంత ఇష్టమో చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి సీతాదేవి తన మంగళసూత్రంపై రాముని వారి బొమ్మను కానీ రంగులు కానీ వేయించుకోలేదట. సీత ఎలాగైతే మంగళసూత్రాన్ని చేయించి వేయించుకున్నారో అలా చేస్తే ఖచ్చితంగా సిరి సంపదలు, సుమంగళి యోగం కలుగుతుందట. కొంతమందికి వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం, మరికొంతమందికి దుర్గాదేవి అంటే ఇష్టం, మరికొంతమందికి మిగిలిన దేవతలు. ఎవరికి ఇష్టం వచ్చిన దేవుణ్ణి మంగళసూత్రంపై తయారు చేయించి వేయించుకుంటున్నారు. దేవుడి ప్రతిమలను అసలు మంగళసూత్రాలపై వేసుకోకూడదట. ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రతిమ ఉన్న మంగళసూత్రాన్ని అసలు వేసుకోకూడదట. కాబట్టి మంగళసూత్రాన్ని మామూలుగా వేసుకోవడమే మంచిది. వాస్తవానికి మంగళసూత్రాన్ని పత్తి నుంచి తీసిన దారంతో గాని, పత్తి నుంచి వచ్చిన దారంతో గాని చేయాల్సి వస్తుంది. దానికి ఒక సంపూర్ణమైన శాస్త్రమే ఉంది.
దీనిని ఒక తాంత్రిక విధానంతో ఒక నాడిని మీ వ్యవస్థలో నుంచి మరొకటి మీ నిశ్చితార్థమైన వారి దగ్గర నుంచి తీసి ఈ సూత్రాన్ని తయారు చేసి కడతారు. ఈ విధంగా సూత్రాన్ని తయారు చేశాక ఎప్పుడైతే భౌతిక సాన్నిహిత్యం కలుగుతుందో అప్పుడు శక్తిపరమైన సాన్నిహిత్యం కూడా కలుగుతుంది. ఈ దంపతులు ఎంతగా ఒకటవుతారంటే ఇంకా ఆ బంధాన్ని విడదీయలేరు. ఒకరి నుంచి ఒకరిని విడదీయలేనంతగా ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఒకరి నుంచి ఒకరిని విడదీయడం అనేది ఎంతో కష్టమవుతుంది. అలాగే భార్య మెడలోని మంగళసూత్రం భర్తను అలాగే వివిధ రకాల దుష్ట శక్తుల నుంచి కాపాడుతుంది. మంగళసూత్రాల విషయాల్లో స్త్రీలు ఖచ్చితంగా కొన్ని విషయాలు పాటిస్తే ఆ ఇంట్లో సుమంగళ యోగం సిద్ధిస్తుంది. ప్రతి శుక్రవారం మంగళవారం అమ్మవారికి పసుపు కుంకాలతో పూజ చేసి ఆ పసుపుని మంగళసూత్రాలకు పూజ సమయంలో పెట్టుకోవాలి. అలా చేస్తే 5వ తనాన్ని ఇచ్చే పార్వతీదేవి కటాక్షిస్తుంది. మంగళసూత్రాలకు పిన్నీసులు ఏ ఇతర ఇనుము సంబంధించిన వస్తువుల్ని పెట్టకూడదు. మంగళసూత్రం ఎప్పుడు హృదయం కింద వరకు ఉండాలి, అంటే వక్షస్థలం పూర్తిగా దాటి కిందకి ఉండాలి. మంగళసూత్రానికి ఎప్పుడు ఎరుపు రంగు పగడం నలుపు పూసలు ఉండాలి. పొరపాటున మంగళసూత్రం పెరిగితే వెంటనే 5 వరుసల దారం తీసుకుని దానికి ఒత్తుగా పసుపు రాసి పసుపు కొమ్ము తీసుకుని దానిని ఆడబొడుచు చేత కానీ భర్త చేత కానీ వేయించుకోవాలి. ఇంకా ఎవరు లేకపోతే తమకు తామే వేసుకోవాలి. మంచి రోజు చూసి ఉదయం 9 గంటల లోపు మంగళసూత్రాన్ని బంగారంతో కానీ పసుపు తాడుతో కానీ వేసుకోవాలి. ఇవన్నీ భార్య పాటిస్తే భర్త ఆయుష్ బలంగా ఉంటుంది. 100 ఏళ్లు సుఖంగా జీవిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హనుమాన్. థ్యాంక్ యూ.